ప్రభా నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా వాక్యము మా హృదయం ఉంచుకొని నెమరు వేసుకున్నట్టు మా కృప చూపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని బట్టి మొట్టమొదటిగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే లోకములో ఎన్నో పనులున్నప్పటికీ ఆ యొక్క పనులన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని ఓపికతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఓకే. దేవుడు అందరినీ కూడా బాగుగా ఉంచాడు గనక అందును బట్టి మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనం ఎంతగానో అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి ఆరాధనకు, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సౌలు యొక్క పతనానికి గల కారణములు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంశం ధ్యానించబోతున్నామండి. సౌలు యొక్క పతనానికి గల కారణములు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, సౌలు గూర్చి ఈ యొక్క క్రైస్తవ లోకం బాగుగా ఎరిగి ఉన్నది. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని వృద్ధాపదశలో ఉన్న వారి వరకు సౌలు గూర్చి అందరూ బాగుగా ఎరిగిన వారుగా ఉన్నారు. చూడండి, సౌలు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజుగా ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలీల మొదటి రాజుగా ఉన్నాడు. చూడండి, సౌలు ఇశ్రాయేలు వారిని ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 40 సంవత్సరములు ఏలినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సౌలు అనగా అర్థం ఏమిటంటే దేవుని వలన అడగబడినవాడు. సౌలు అనగా దేవుని వలన అడగబడినవాడు అని అర్థం. చూడండి, సౌలు ఎవరు కుమారుడు చెప్పాలి. సౌలు ఎవరు కుమారుడు అండి? మిమ్మల్ని అడుగుతున్నాను. సౌలు ఎవరు కుమారుడు చెప్పాలి. సండే స్కూల్ పిల్లలు బాగా తెలుసు, ఇంకా వాక్యం విన్న వారికి బాగా తెలుసు, వాక్యాన్ని ధ్యానిస్తున్న వారికి బాగా తెలుసు. కానీ ఏమీ తెలియకపోయినా మనము చాలా మంది తెలిసినట్టు నటిస్తూ ఉంటారు. నటన దేవుని ఎదుట పనికి రాదు. చెప్పండి. అందరు గట్టి చప్పలు కొట్టండి నాతానేలు గారికి. ఆయన తప్ప ఎవరు చెప్పరు. కీసు కుమారుడు. చూడండి, ఇశ్రాయేలు
12 గోత్రములలో బెన్యామీను గోత్రము చిన్నది, చివరిది. సౌలు ఏ గోత్రికుడు అంటే బెన్యామీను గోత్రికుడుగా ఉన్నాడు కనుక ఇశ్రాయేల్లో 12 గోత్రములో బెన్యామీను గోత్రము అలాగే చివరిదిగా ఉన్నది. అయినప్పటికీ గిబియాలో ఉన్నప్పుడు పాపము చేసినది నిజమే. చూడండి, బెన్యామీను గోత్రం వారు గిబియాలో ఉన్నప్పుడు ఏం చేశారంట? పాపము చేసిన నిజమే. వీరితో కూడా మిగతా గోత్రముల వారు యుద్ధము చేసినది కూడా వాస్తవమే. ఇశ్రాయేలు ప్రజలు వీరిని నిషేధించి వివాహమునకు స్త్రీలను ఇవ్వకుండా ప్రమాణము కూడా చేశారు. బెన్యామీనులకు చూడండి, అమ్మాయిలనిచ్చి వివాహము చేయకూడదని ప్రమాణము చేసి వారు నిశ్చయించుకున్నట్లు కూడా దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆ గోత్రం నిషేధింపబడిన గోత్రమైనప్పటికీ, ఆ గోత్రం ఎన్నికలేని గోత్రముగా ఉన్నప్పటికీ దేవాతి దేవుడు చూడండి బెన్యామీను గోత్రమును ప్రేమించి ఆ గోత్రములో నుండి సౌలును దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఎన్నుకున్నాడు. చూడండి, నిషేధింపబడిన రాయి చెప్పండి, మూలకు తలరాయి. కనుక బెన్యామీను గోత్రం నిషేధింపబడిన గోత్రం, కానీ ఆ గోత్రములో నుండి దేవాతి దేవుడు సౌలును ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించిన విధమును మనము చూస్తూ ఉన్నాం. చూడండి, సౌలు ఏ ఏజిలో చూడండి రాజుగా ఎన్నుకొనబడ్డాడు అంటే కేవలము 30 సంవత్సరాల వయసులో సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఈ యొక్క 30 ఏండ్ల వయస్సు చూడండి ఆధ్యాత్మిక జీవితానికి పెరుగుదలకు మంచి సమయం. 30 ఏండ్ల వయసు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మంచి సమయం. కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేక, ఆధ్యాత్మికంగా బలపరచబడలేక, ఆధ్యాత్మికంగా ముందు కొనసాగలేక సౌలు దేవునికి అవిధేయుడై పతనమైనట్లు కూడా దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అదే విధంగా గమనిస్తే చూడండి, యోసేపు ఐగుప్తులో ఫలించినప్పుడు అతని యొక్క వయసు కూడా 30 సంవత్సరాలే. యోసేపు ఐగుప్తులో ఫలించినప్పుడు అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లోనే యోసేపు ఐగుప్తు దేశములో మంచి ఫలించిన వ్యక్తిగా, ఫలాభివృద్ధి నొందిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. అదే విధంగా యేసు ప్రభుల వారు కూడా ఇంచుమించు దాదాపు 30 ఏండ్ల వయస్సులోనే తన సేవను ప్రారంభించిన విధమును దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. అలాగే సౌలు చాలా అందముగా ఉన్నాడు, చాలా అందగాడుగా ఉన్నాడు. అయినప్పటికీ అతడు చూడండి పై సౌందర్యము కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ ఆత్మీయ సౌందర్యము లేనివాడుగా మిగిలిపోయాడు. చూడండి, సౌలు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ ఆత్మీయ జీవితములో అనారోగ్యత గలవాడుగా ఉన్నాడు. కానీ చాలా మంది మేము అందంగా ఉన్నాం అనుకుంటారు, కానీ నువ్వు అందం కనబడవచ్చు, కానీ నీ అందము దేనికి పనికి రాదు. కనుక నీ అందానికి నీకు విలువ రావాలి అంటే ఆధ్యాత్మికమైన అందము కలిగి, ఆధ్యాత్మికమైన జీవితము కలిగి జీవిస్తేనే అన్ని విషయాల్లో మనం అందంగా ఉంటాం, అన్ని విషయాల్లో మనం ఎదుగుతాం, అన్ని విషయాల్లో మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇతడు అందంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం కలిగి ఉన్నప్పటికీ, కానీ సమూయేలు దేవుని యొక్క ధర్మశాస్త్రం అందించినప్పటికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును పఠించకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యము చేయటం ద్వారా
పౌలు అలాగే సౌలు పతనానికి వెళ్ళిన విధమును దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి సౌలు యొక్క పతనానికి గల కారణములు. మొట్టమొదటి కారణం చూడండి, దేవుని ఆజ్ఞను గైకొనకపోయెను. సౌలు పతనానికి గల మొట్టమొదటి కారణం చెప్పండి, దేవుని ఆజ్ఞను గైకొనకపోయెను. అతడు దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే గైకొనకపోయాడో అతని యొక్క పతనము ప్రారంభమైనట్లు కూడా దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితములో, మన యొక్క వ్యక్తిగత జీవితములో మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకపోతే మన పతనము కూడా ప్రారంభమవుతూ ఉంది. సౌలు యొక్క జీవితం ఎలాంటిదో మనకు తెలుసు. సౌలును ఎక్కడో ఉన్న వ్యక్తిని దేవాతి దేవుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకిస్తే చివరికి దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకపోయేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ అనగా దేవుని మాట. కనుక దేవుని మాట గైకొనక, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనక, దేవుని యొక్క దృష్టిలో అతడు అవిధేయుడైనట్టుగా దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఆ యొక్క వాక్య భాగం చదివి ఒకసారి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి, యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందండి? సమూయేలుకు ప్రత్యక్షమైనట్లు చూస్తున్నాం. కనుక యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. చూడండి చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞను అతడు గైకొనకపోయినట్లు దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి దేవుని యొక్క ఆజ్ఞ? ఏంటి దేవుని యొక్క ఆజ్ఞలు అంటే, చూడండి, దేవుడు సౌలుకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు అంటే, నువ్వు వెళ్ళి అమాలేకీలను హతము చేయమని దేవాతి దేవుడు చూడండి సౌలుకు ఆజ్ఞాపిస్తే, అమాలేకులను నీవు సర్వనాశనము చెయ్యి, అమాలేకులు మిగలకుండా నిర్మూలము చేయని దేవుడు ఆజ్ఞ ఇస్తే, దేవుడు సెలవిస్తే, దేవుని ఆజ్ఞనితడు మీరి ఉన్నాడు. మీరి ఏం చేశాడంటే, మంచి మంచి వాటిని తీసుకొని వచ్చి నిత్యమైన వాటిని అతడు అంతమొందించిన విధమును దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చూడండి 2వ వచనం నుండి మనము చదువుకుందాం. ఎలాగూ దేవుని ఆజ్ఞను మీరాడో అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చునదేమనగా, అమాలేకీలు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. చూడండి, అమాలేకీలు ఇశ్రాయేలు వారికి చేసినది నాకు జ్ఞాపకమే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చదవండి. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుండి వస్తూ ఉంటే ఆ మార్గమందు అమాలేకీయులైన వారు ఏమయ్యారంట? వారికి విరోధులై వారి మీదికి వచ్చిన విధమును మనం చూస్తూ ఉన్నాం. తర్వాత, కాబట్టి నీవు పోయి కనికరింపక, ఓ సౌలు నీవు వారి మీదికి పోయి ఏమీ కూడా కనికరింపవద్దు, నీవు వారిపైన ఏ కనికరము చూపవద్దు, వారిపైన ఏ ప్రేమ నువ్వు చూపకుండా ఏం చేయమన్నాడు? చదవండి.
అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబౌలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు ఈ విధంగా వారి నిర్మూలము చేయమని సౌలుకు దేవుడు ఆజ్ఞాపిస్తే, చూడండి సౌలు చేసిన పని ఏమిటో మనమందరము తెలుసుకోవాలి. వీరిని ఖచ్చితంగా నువ్వు హతము చేయాలి. ఎవరు నీవు వదిలిపెట్టవద్దు. నువ్వు దేనిని వదిలిపెట్టవద్దు. పిల్లలను వదిలిపెట్టవద్దు, పశువులను వదిలిపెట్టవద్దు, ఎద్దులను వదిలిపెట్టవద్దు, అలాగే గాడిదలను వదిలిపెట్టవద్దు, వంటలను వదిలిపెట్టవద్దు, స్త్రీలను వదిలిపెట్టవద్దు, పురుషులను వదిలిపెట్టవద్దు, గాడిద బౌల మీరు నువ్వు వదిలిపెట్టవద్దు. అందరినీ కూడా సమూలముగా నీవు హతము చెయ్యాలి. సమూలంగా వారిని అంతమొందించాలి. సమూలంగా వారిని నిర్మూలము చేయాలని ప్రభు సెలవిస్తే, ప్రభు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ మేరకు అతడు చేయకుండా, దేవుని మాట మేరకు చేయకుండా, దేవుని మాట మీరి, దేవుని ఆజ్ఞను మీరి అతడు చేసిన పని, అతడు చేసిన తప్పిదమేమిటో 9వ వచనం చదవండి. అక్కడనే సౌలును జనులు కూడి అగగును, గొర్రెలోను, ఎడ్లలోను, క్రొవిన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులను నిర్మూలము చేసిరి. కనుక దేవుడు సమస్తమును నిర్మూలము చేయమని చెప్తే ఇతడు చూడండి ఏం చేశాడంట. చూడండి ఏం చేశాడంట. గొడ్లలోను చూడండి అక్కడ అగగును, గొర్రెలను, గొడ్లలోను కొవిన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని, చూడండి మంచి వాటిని నిర్మూలము చేయకుండా, చూడండి కడగా నీచమైన వాటిని మాత్రమే నిర్మూలము చేసి ఉన్నాడు. అంటే ఇక్కడ సౌలు దేవుని మాట విననట్టండి, విననట్టు. దేవుడేమో సమస్తమును నాశనము చేయమంటే ఈయన మంచి వాటిని మాత్రము నాశనము చేయకుండా, మంచి వాటిని తీసుకొని వచ్చి నీచమైన వాటిని మాత్రమే, పనికిరాని వాటిని మాత్రమే నిర్మూలము చేసి దేవుని ఎదుట ఒక దోషిగా, దేవుని ఎదుట ఒక అవిధేయుడిగా నిలబడ్డాడు. అలా నిలబడడం ద్వారా అతని యొక్క పతనము ఆధీనము నుండి ప్రారంభమైనట్లు కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితములో కూడా, మన వ్యక్తిగత జీవితములో కూడా ఏదైనా ప్రభు మనకు ఆజ్ఞాపిస్తే వాటిని తూచా తప్పకుండా మనం పాటించాలి. దేవుడు ఏదైనా మనకు మాట సెలవిస్తే వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే మనమందరము క్షేమంగా ఉంటాం, ఉన్న స్థానములోనే ఉంటాం. కానీ దేవుని మాటను గాని ఆజ్ఞను గాని మీరితే చూడండి సౌలుకు పట్టిన గతి, సౌలుకు పట్టిన పతనం మనకు కూడా పట్టక తప్పదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి రాజుతో సహా నిర్మూలము చేయమంటే అగగు రాజును చంపకుండా బంధించి తీసుకుని వచ్చిన విధమును మనం చూస్తున్నాం. రాజుతో సహా సమస్తాన్ని దేవుడు వారిని నాశనం చేయమంటే అగగు రాజును చంపకుండా తీసుకొచ్చిన విధమును దైవ గ్రంథములో చూస్తున్నాం. ఈ విధంగా దేవుని మాట మీరుట ద్వారా అతడు చూడండి రాజుగా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క పతనము ప్రారంభమైనట్లు కూడా దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయం చూడండి, సౌలు యొక్క పతన గల కారణము దేవుణ్ణి అనుసరింపని వాడుగా ఉన్నాడు. దేవుని అనుసరింపకుండా తిరుగుతూ ఉన్నాడు. దేవుడేమో అతన్ని హెచ్చించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలబెట్టిన దేవుని విడిచిపెట్టి రాజుగా అభిషేకించిన దేవుని అనుసరింపక జీవిస్తూ ఉన్న
విధమును అక్కడ మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఒక స్థితిని మనకు ప్రసాదించిన తర్వాత దేవుడిచ్చే స్థితిని మర్చిపోయి, ఆ స్థితి ఇచ్చిన దేవుని మర్చిపోయి మనము కూడా లోకములో తిరుగుతూ ఉంటాం. అలా తిరుగుతున్న వారిని దేవుడు వదిలిపెట్టకుండా, నువ్వు ఏ స్థితిలో నుండి హెచ్చింపబడ్డావో మరలా అదే స్థితిలోనికి దేవుడు తీసుకురావడానికి సమర్థుడైన దేవుడు. నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళడానికి సమర్థుడు. నువ్వు గాన ఆయన చిత్త ప్రకారంగా జీవించకపోతే అదే స్థితిలో నుండి మరలా క్రిందికి తీసుకొచ్చడానికి కూడా మన దేవుడు సమర్థుడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది తమ ఎదిగిన జీవితాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. నేను ఈరోజు అన్ని విషయాల్లో ఎదిగినా, ఈరోజు అన్ని విషయాల్లో నేను సమృద్ధిలో ఉన్నా, అన్ని విషయాల్లో నేను బాగున్నా, నన్ను మించిన వారు లేరని చాలా మంది గర్విస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒక స్థితిలోనికి ఎదిగిన తర్వాత కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఒక స్థితిలోనికి ఎదిగిపోయిన తర్వాత నన్ను మించిన వాడు లేడని మీసాలు మెలేసేవారు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు అలా అనుకోవడం పొరపాటు. ఆ స్థితినిచ్చిన దేవుని మర్చిపోయి నువ్వెంత ఏమనుకున్నా నీ జీవితంలో ఒరిగేదేమీ లేదు. నువ్వు ఎదిగిన తర్వాత ఆ ఎదుగుటకు కారకుడైన దేవుని మర్చిపోతే నువ్వెంత స్థితిలో ఉన్నా ఆయన పడగొట్టడానికి బలవంతుడైన దేవుడు. ఆయన నిలబెట్టగలడు, ఆయన పడగొట్టగలడు. సౌలు రాజుగా నిలబెట్టగలిగిన వాడిగా ఉన్నాడు, నిలబెట్టాడు. కానీ అవసరం లేనప్పుడు అతన్ని పడగొట్టిన విధమును కూడా చూస్తున్నాం. గోడను దేవుడు కట్టగలడు, అదే గోడను పడగొట్టగలడు. రాజ్యం నిలబెట్టగలడు, అదే రాజ్యాన్ని కూల్చగలడు. కుటుంబాన్ని కట్టగలడు, కుటుంబాన్ని పతనము కూడా చేయగల సమర్థుడుగా ఉన్నాడు. కనుక దేవునికి రెండు వైపుల పదును ఉంది, ఒకే వైపు పదును లేదు. చూడండి, రెండు వైపుల పదును ఉంది. రెండు వైపులు ఆయన కొయ్యడానికి కూడా సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు. రెండు వైపులు నిన్ను ఆటాడించగలడు, రెండు వైపులు నిన్ను ఆడుకోగలను. నమ్మి దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకొని ఈ రోజు నుంచైనా నువ్వు దేవుని అనుసరించకపోతే ఈ రోజు నుండి దేవుని ఖచ్చితంగా అనుసరిద్దాం, దేవుని వెంబడిద్దాం. దేవుని యొక్క అడుగులో అడుగు వేసి ఆత్మీయతలోను భక్తిలో మనమందరము స్థిరపరచబడే వారముగా ఉందాం. అవసరం ఉన్నప్పుడు దేవుని యందు ఉండడం, అవసరం తిరిగిపోయిన తర్వాత దేవుని వదిలిపెట్టడం అది మంచి జీవితము కాదు. నువ్వు అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగి అవసరం లేనప్పుడు దేవుని విడిచిపెట్టినంత మాత్రాన ఊరుకొనక ఆయన ఊరుకొండడు. ఖచ్చితంగా సమయములు, ఏ సమయంలో ఒక సమయంలో దేవుడు నీకు బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఏదో సమయంలో ఆయన శిక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సౌలు అనుకున్నాడు, నేను రాజునైపోయాను, నాకు తిరుగులేదనుకున్నాడు. నేను రాజునైపోయాను, ఈ సింహాసనం నన్ను తీసేసేవాడు లేడనుకున్నాడు. నేను రాజునైపోయాను, నేను గొప్పవాడైపోయాను అనుకున్నాడు. కానీ దేవునికి అవిధేయుడు కావడం బట్టి అతని యొక్క సింహాసనం కూలబడిపోయింది, అతని యొక్క రాజ్యరికం కూలిపోయింది, అతని యొక్క సింహాసనం పతనానికి వెళ్ళిపోయిన విధానాన్ని చూస్తున్న రాజునే కూలగొట్టిన దేవుడు నిన్నను కూలగొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూలగొట్టడానికి చాలా ఈజీ అని జ్ఞాపకం చేసుకొని ఇక నుంచి దేవుని అనుసరించి వెంబడించు వారుగా ఉండాలి. అందుకే చదవబడిన వాక్య భాగం చూస్తే అక్కడనే మొదటి సమూయేలు గ్రంథము 11వ వచనం చదువుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి. చూడండి, సౌలు ఏం చేశాడంటే దేవుని అనుసరింపకుండా వెనక తీసిన వాడుగా ఉన్నాడు. కనుక మనము కూడా అందరినీ అనుసరిస్తూ ఉంటాం. లోకంలో మనుషులను అనుసరిస్తుంటాం, లోకంలో ఆచారాలను ఎన్నో అనుసరిస్తుంటాం, లోకంలో ఉన్న మూఢనమ్మకాలను ఎన్నో అనుసరిస్తూ ఉంటాం. కానీ దేవుని అనుసరించుటలో వెనుక తీస్తూ ఉంటాం, దేవుని అనుసరించుటలో వెనుకంజ వేస్తూ ఉంటాం. నువ్వు వెనుకంజ వేశావంటే నీ జీవితము నిత్యము వెనుకనే ఉండిపోతూ ఉంది. వెనుకంజ వేశావంటే నీ జీవితము ఎప్పుడు కూడా
వెనుకనే ఉండిపోతుంది. జ్ఞాపకం చేసుకొని దేవుని అనుసరించుటలో ముందంజ వెయ్యాలి. దేవుని అనుసరించుటలో మనం ముందుగా పరిగెత్తాలి. దేవుని అనుసరించుటలో మనమందరము ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి. దేవుని అనుసరించుటలో, దేవుని మనం వెంబడించుటలో త్యాగపూరితంగామైనను ఆయనను వెంబడించి మనమందరము ఉన్న స్థితి కంటే అధికమైన స్థితి పొందాలి. కానీ అనుసరించకపోతే నున్న స్థితిలో నుండి కూడా దిగజారిపోతావు, పతనమైతావు అని మనమందరము జ్ఞాపకము చేసుకొని వారుగా ఉండాలి. తర్వాత మూడో విషయం చూడండి, సౌలు యొక్క పతనానికి గల కారణము చూడండి, ఆజ్ఞను విసర్జించినవాడు. మొట్టమొదటిగా ఆజ్ఞను గైకొనకపోయాడు. మూడో చూస్తే ఆజ్ఞను ఏం చేశాడంటే టోటల్గా విసర్జించాడు. నీ ఆజ్ఞతో నాకు అవసరము లేదు, నీ ఆజ్ఞను పాటించవలసిన అవసరత నాకు లేదు, నేను రాజునైపోయాను, నీ ఆజ్ఞతో నాకేం పని ఉంది అన్నట్టుగా చూడండి ఆజ్ఞను టోటల్గా విసర్జించిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను విసర్జించాడో దేవుడు కూడా వెంటనే ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న సౌలును కూడా అదే విధానములోనే విసర్జించినట్లు కూడా వాక్య భాగములోనే బహుస్పష్టముగా మనం చూస్తున్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. చూడండి, యెహోవా ఆజ్ఞను ఏం చేశాడు సౌలు? విసర్జించిన వాడుగా ఉన్నాడు. విసర్జించడం అనగా విడిచిపెట్టడం, విసర్జించడం అనగా దానితో మాకు పని లేదు అని అర్థం ఇస్తూ ఉంది. కనుక మన జీవితంలో కూడా ఆజ్ఞలను మనము, దేవుని యొక్క ఆజ్ఞలను ఇష్టానుసారంగా విసర్జిస్తూ ఉంటాం. అలా విసర్జించితే దేవుడు కూడా మనల్ని కూడా ఏదొక రోజు విసర్జించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. తర్వాత చదవండి, గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి దేవుని ఆజ్ఞ విసర్జించాడు. వెంటనే దేవుడు కూడా ఏం చేశాడమ్మా? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండకుండా తన దేవుడు విసర్జించాడు. తొలగించిన విధమును మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అర్థమవుతుంది సౌలుకు, అయ్యో నేను దేవుని ఆజ్ఞను మీరడం, దేవుని ఆజ్ఞను విసర్జించడం వలన నన్ను దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఉండకుండా విసర్జించాడే అని ఒకవేళ జ్ఞానోదయం కలిగి ఉంటే మంచిది. జ్ఞానోదయము కలగకుండా తప్పు మీద తప్పు చేస్తూ, తప్పు మీద తప్పును జరిగిస్తూ దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉన్నాడు. దేవునికి విరోధంగా జీవిస్తూ చేరాని తప్పిదాలు, చేరాని పాపం దేవుని ఎదుట జరిగిస్తూనే ఉన్నట్లు దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ నేస్తమా, ప్రియ కుమారుడా, నీవు నేను సౌలు లాంటి విధానములో ఉంటే ఆ విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. సౌలులో నా తత్వం నీలో ఉంటే ఆ తత్వాన్ని తొలగించుకొని దేవుని యొక్క తత్వం, క్రీస్తు యొక్క తత్వం, క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనమందరము కలిగి జీవించడమే మనకు మర్యాద. ఆయన యొక్క విధానం కలిగి జీవించడమే మనకు మేలు అని మనమందరము ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితము ధన్యము, మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, సౌలు యొక్క పతనానికి గల 4వ కారణం ఏమిటంటే ప్రార్థన జీవితము లేనివాడు. ఏమి లేనివాడుగా ఉన్నాడంటమ్మా? ప్రార్థన జీవితము లేనివాడుగా ఉన్నాడు. అతనిలో ప్రార్థన జీవితం లేదు గనక అతడు పతనమైపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన జీవితం అనేది ఉంటే మన జీవితంలో మనము పతనానికి వెళ్ళిపోము. ప్రార్థన జీవితం ఉంటే ఒకవేళ తప్పు చేసిన
మనము ప్రభువులో స్థిరపరచబడతాం ప్రార్థన ద్వారా. కనుక ప్రార్థన జీవితం లేకపోవడము చాలా అది ఘోరమైన జీవితము. అతనిలో ప్రార్థన జీవితం లేదు అని దైవ గ్రంథములో మనం చూస్తాం. సౌలు ఎక్కడైనా ప్రార్థించినట్టు దైవ గ్రంథములో ఎక్కడ మనకు కనబడదు. దైవ గ్రంథములో అతడు పశ్చాత్తపడినట్టు కూడా ఎక్కడ మనకు కనబడదు. కానీ నీవు నేను కూడా సౌలులాగా ప్రార్థన జీవితము లేక మనముంటే ఈరోజు ప్రార్థన జీవితం అనేది మనకు అవసరము. ప్రార్థన జీవితము లేనివారు వింత పశువుతో సమానము. ప్రార్థన జీవితము లేనివారు పశుప్రాయులతో సమానము. ప్రార్థన జీవితము లేనివారు గొడ్డు పశువుతో సమానము. ఏ దాన్ని గొడ్డు పశువు అంటారండి? సంతానము లేని దానినే గొడ్డు పశువు అంటారు. కనుక ప్రార్థన లేని జీవితం ఆ గొడ్డు పశువుతో సమానముగా ఉంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు సంతానము లేని వారు గొడ్రాండ్లు అంటూ ఉంటారు. కానీ సంతానం లేని వారు గొడ్రాండ్లు కాదు, కానీ ప్రార్థన జీవితం లేని వారే గొడ్రాండ్లు అని మనం తెలుసుకోవాలి. ఏ జీవితం లేని వారమ్మా? ప్రార్థన జీవితం లేని వారు మాత్రమే గొడ్రాండ్లు. పిల్లలు లేని వారు కాదు గొడ్రాండ్లు. ప్రార్థన జీవితం లేని వారే గొడ్రాండ్లని జ్ఞాపకం చేసుకొని, ఇంతవరకు ప్రార్థన జీవితం లేక ఒక గొడ్రాలుగా నువ్వు జీవిస్తున్నావేమో, ప్రార్థన జీవితం లేక ఒక గొడ్డుగా ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే, ఈరోజు ప్రార్థన జీవితాన్ని మనము కలిగి మనము ప్రభువులో పెంపొందించుకొని మనము ఒక మనుషులుగా మారి మనము ఒక విశ్వాసిగా మారి దేవునిలో నిజమైన విశ్వాసిగా మనము కనబడు వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ సౌలు చూడండి బలిపీఠము కట్టాడు. చూడండి బలిపీఠము కట్టాడు, కానీ యెహోవా నామమున ఏం చేయలేకపోయాడండి? ప్రార్థన చేయలేకపోయాడు. చదవండి ఒక మాట. యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. యెహోవాకు మాత్రము బలిపీఠము కట్టించాడు. అతను కట్టించిన బలిపీఠం యెహోవాకు అది మొదటి బలిపీఠముగా చూస్తున్నాం. బలిపీఠం కట్టించాడు మంచిది, కానీ యెహోవా నామమును ప్రార్థన చేయలేకపోయాడు. ఎందుకంటే అతనిలో ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థన జీవితము లేదు అనడానికి అక్కడ నిదర్శనం మనకు కనబడుతూ ఉంది. దైవ గ్రంథములో కూడా చాలా మంది ప్రార్థన జీవితం గలవారు ఉన్నారు. చాలా మంది ప్రార్థించారు, ప్రార్థించి దేవుని నుండి దీవెనలు పొందిన వారు మనకు కనబడుతున్నారు. సౌలులాగానే బలిపీఠమును కట్టించి ప్రార్థించిన వారు దైవ గ్రంథములో మనకు కనబడుతున్నారు. వారెవరో మనం చూస్తే ఆదికాండము 26వ అధ్యాయం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ మనకు అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము కూడా బలిపీఠము కట్టించాడు, యెహోవా నామమున ప్రార్థన చేసి ఉన్నాడని అక్కడ చూస్తున్నా. చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అతడు యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థించెను. చూడండి, సౌలుకు అబ్రహాముకున్న తేడా ఇక్కడ చూస్తున్నాం. అతడు బలిపీఠం కట్టాడు, ప్రార్థించలేకపోయాడు. అబ్రహాము బలిపీఠం కట్టాడు, తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇది ప్రార్థన జీవితం అంటే, ఇది నిజమైన క్రైస్తవ జీవితం. కానీ సౌలు జీవితం నామకార్థమైన జీవితం. సౌలు జీవితం
భక్తిహీనత జీవితం, సౌలు జీవితం ప్రార్థన లేని ఒక ఇంత పశువుగా మారిపోయాడు. ప్రార్థన జీవితము లేని ఒక గొడ్డుగా అతడు మిగిలిపోయిన విధమును దైవ గ్రంథములు చూస్తున్నాం. కనుక ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవు నేను అబ్రహాములాగా ప్రార్థించడం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం మనకెంతో అవసరం. అది నువ్వు నేర్చుకొని బ్రతకడము మనకెంతో మేలు. తర్వాత మరొకరు కూడా ఈ విధంగానే ప్రార్థించిన వారు మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు అంటే ఇస్సాకు కనబడుతున్నాడు. ఇస్సాకు కూడా తన తండ్రిలాగా బలిపీఠం కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. మన మాటలు కాదు, చదవండి ఒక వాక్య భాగం. అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. చూడండి, ఇస్సాకు తండ్రి యొక్క అడుగుజాడలు నడిచాడు. తండ్రి చేసిన ప్రకారంగానే చేసి బలిపీఠము కట్టి యెహోవా నామమున ఇస్సాకు కూడా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇస్సాకులో కూడా ప్రార్థన జీవితము ఉంది. అందుకే అతడు నూరంతలుగా ఫలించిన వాడుగా ఉన్నాడు. అబ్రహాములో కూడా ప్రార్థన జీవితం ఉంది కనుక విశ్వాసులకు తండ్రిగా మారిన వాడుగా ఉన్నాడు అనేది మనమందరము గ్రహించాలి. తర్వాత మరొకరు కూడా ఈ విధంగానే ప్రార్థన జీవితం కలిగిన వారు చూస్తున్నారు. ఆదికాండము 35వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ యాకోబు కూడా బలిపీఠమును కట్టించి అతడు ప్రార్థించిన విధానాన్ని అక్కడ మనము చూస్తున్నాం. చదవండి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఎల్ బేతెలను పేరు పెట్టిరి. చూడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు అతని ప్రత్యక్షమైన చోట బలిపీఠమును కట్టి యెహోవా నామమున అతడు ప్రార్థించిన విధానాన్ని దైవ గ్రంథములో చూస్తున్న కనుక యాకోబు కూడా ప్రార్థన జీవితం గలవాడుగా ఉన్నాడు. ఇస్సాకు ప్రార్థన జీవితము కలిగిన వాడుగా ఉన్నాడనేది మనము చూస్తున్నాం. మరొకరు కూడా ఇదే విధంగా బలిపీఠమును కట్టి ప్రార్థించిన వారిని చూస్తున్నాం. చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే మోసే కనబడుతున్నాడండి. మోసే మంచి ప్రవక్తగా మనం చూస్తున్నాం. ఆ మోసే మంచి దైవజనుడిగా మనం చూస్తున్నాం. మోసే కూడా బలిపీఠమును కట్టి ప్రార్థించిన విధానాన్ని అక్కడ మనం చూస్తాం. చదవండి. ప్రవక్త అయిన మోసే ఒక బలిపీఠమును కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. యెహోవా నిస్సి అనగా చెప్పండి, ధ్వజము. యెహోవా నిస్సి అనగా ధ్వజము. చూడండి, బలిపీఠమును కట్టి యెహోవా నిస్సి అని అతడు పేరు పెట్టిన విధాన్ని చూస్తున్నాం. దేవుని నామమున అతడు ప్రార్థించిన విధమును మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి ప్రార్థన జీవితం ఉందా? లేక సౌలులాగా ప్రార్థన జీవితము లేక సతమతమైపోతున్నామా? ప్రార్థన జీవితం లేక ఉన్నది మనం పోగొట్టుకుంటున్నామా? ప్రార్థన జీవితం లేక తీవ్రమైన నష్టం నీ కుటుంబంలో ఎదురవుతుందేమో. ప్రార్థన జీవితం లేక నీ కుటుంబంలో ఉన్నవారు అనారోగ్య పాలవుతున్నారేమో. ప్రార్థన జీవితం లేక నువ్వు సమాధికి దగ్గరవుతూ ఉంటే ఈ రోజు నుండి ప్రార్థన జీవితము కలిగి సజీవులుగా మనం జీవిద్దాం. ప్రార్థన జీవితం కలిగి యోగ్యులుగా మార్చబడదాం. ప్రార్థన జీవితం కలిగి దేవునికి ప్రియమైన వారుగా మార్చబడదాం. ప్రార్థన జీవితం కలిగి ఆయన రాజ్య నివాసులుగా చేర్చబడాలి.
అలా చేర్చబడలేక ఇంకా నేను పాపులుగానే ఉంటా, ఇంకా పాపస్థితిలోనే ఉంటా అనుకుంటే అది నీ కర్మ అని ఆలోచన చేసుకొని ఈరోజు ప్రభు సెలవిస్తున్న వాక్కు ప్రకారం, ప్రభు తెలియచేస్తూ ఉన్న ఈ ఆధ్యాత్మికమైన మాట ప్రకారం మనము జీవిస్తూ నడుచుకొని దినదినము మన జీవితాలను సరిదిద్దుకొని బ్రతికే విశ్వాసిగా, క్రైస్తవుడుగా మనమందరము లోకములో మనము కనబడువారముగా ఉండాలి. తర్వాత సౌలు పతనానికి గల 5వ కారణం ఏమిటి అంటే దేవుని యొద్ద విచారణ చేయని వాడుగా ఉన్నాడు. ఇతని జీవితం అతలకుతలమైపోతూ ఉంది. ఇతను అధికారం కోల్పోతూ ఉన్నాడు. ఉన్న అధికారం దేవుడు తొలగించి ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు కలుగుతుంది, ఇది ఎందు ద్వారా నా అధికారం పోయింది అని గ్రహించలేక దేవుని యొద్ద విచారణ చేయక అతడు ఎక్కడ విచారణ చేయడానికి వెళ్ళాడంటే కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడో విచారణ చేయడానికి? కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నాడంట. సజీవుడైన దేవుని వదిలిపెట్టి, సజీవుడైన దేవుని సన్నిధిని వదిలిపెట్టి, సజీవుడైన దేవుని యొక్క బలాన్ని వదిలిపెట్టి ఎవరో ఒక కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి అతడు విచారించి బహుభస్తుడైపోయాడు. అలా విచారించి అతడు హతమైపోయినట్లు కూడా దేవుని వాక్యములోనే మనం చూస్తున్నాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనము నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదవండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయగా కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదికినందున. చూడండి, కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ఆమెను వెదికిన విధమును మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ అతని జీవితంలో నష్టం కలిగింది, ఆ నష్టం ఎలా కలిగింది అనేది ఎక్కడ విచారించాలమ్మా? దేవుని యొద్ద మాత్రమే విచారించాలి. నాకు కలిగిన నష్టం ఎందువల్ల కలిగిందని దేవుని సన్నిధికి చేరి విచారిస్తే ఆ విచారణకు తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చునేమో. అది వదిలిపెట్టి దేవుని సన్నిధికి చేరలేక, దేవుని యొద్ద విచారణ చేయలేక, దేవుని యొద్ద అడగలేక, దేవుని యొద్ద ఉండలేక అతడు చూడండి విగ్రహారాధన వైపు మళ్ళీపోయిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ క్యారెక్టర్ను బట్టి, నీ బ్రతుకు సరిగా లేకపోతే, నీలో విశ్వాసం లేకపోతే, ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఒకవేళ దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్న నష్టం కలిగించి ఉంటే, ఆ నష్టం ఎందుకు కలిగిందో దేవుని సన్నిధికి చేరి అడిగి, మన పరిస్థితులు బాగాలేకపోతే, మన స్థితిగతి, మన క్యారెక్టర్ బాగాలేకపోతే దేవుని ఎదుట సరిదిద్దుకుంటే కోల్పోయినవన్నీ కూడా ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. కానీ ఆయన ఎదుట విచారించకుండా, ఆయనను వేడుకొనకుండా, నాకేంటిలే, ఆయనేనా, ఇంకా నాకు లేరా, దేవుడు తప్ప నాకు దిక్కు లేదా అని నువ్వు అనుకుంటే ఈ లోకములో నీకు ఎవడు దిక్కుగా ఉండడు. ఎవరు నీకు దిక్కు కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తని నీకు దిక్కు. నిన్ను ఆశీర్వదించిన దేవుడే నిన్ను దిక్కు. నిన్ను జీవింపజేస్తున్న దేవుడే నీకు దిక్కు. గనక ఆ దిక్కైన దేవుణ్ణి వదిలిపెట్టక ఆయన వైపే చూడాలి. నష్టమైన కష్టమైన ఆయనతోనే ఉండాలి. లాభమైన నష్టమైన ఆయనతోనే ఉండాలి. వేదనైనా బాధైనా ఆయనతోనే నివాసం చేస్తే తగిన సమయములో దేవుడు మనందరినీ బలపరచడానికి ఆయన యోగ్యమైన దేవుడుగా ఉన్నాడు. ఆయన అయోగ్యత కలిగిన వాడు కాదు.
ఆయన యోగ్యమైన వాడు గనక యోగ్యమైన వారి పట్లనే శ్రద్ధ వహిస్తాడు. యోగ్యత లేని వారి పట్ల శ్రద్ధ వహించడు. సౌలు యోగ్యతను కోల్పోయాడు. యోగ్యకరమైన వ్యక్తిని దేవుడు రాజుగా సిద్ధము చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టకరమైన వ్యక్తిని మరలా ఆ సింహాసనంపై కూర్చోబెట్టడానికి ఎక్కడో ఉన్న వ్యక్తిని సంసిద్ధము చేస్తూ ఉన్నట్లు దైవ గ్రంథములోనే మనం చూస్తున్నాం. ఇతని స్థానము కదిలిపోయిన తర్వాత, ఇతను బ్రతుకు ముగించబడిన తర్వాత, ఇతని యొక్క సింహాసనం టోటల్గా పడిపోయిన తర్వాత దేవుడు ఎవరిని రాజుగా అభిషేకించాడో మనకందరికీ తెలుసు అని మనమందరము తెలుసుకొని వారుగా ఉండాలి. తర్వాత అక్కడనే చదివి ఎదిగినందుకు సౌలు హతమాయెను. ఏమైపోయాడంటమ్మా? హతమైపోయాడు. అదే దేవుని యొద్ద విచారణ చేసింది ఇంకా బ్రతికేమో. విచారణ చేయకపోవడం వలన, కర్ణపిశాచం గల స్త్రీని వెదుకటం వలన, విగ్రహారాధన పోయి మలటం వలన అతడక్కడనే హతమైన విధమును దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక చాలా మంది మరణాన్ని చేతులారా కొని తెచ్చుకుంటారండి. వారి చేతులను మరణం కొని తెచ్చుకొని దేవుని మీద నిపమేసేవారు లేరండి. చాలా మంది ఉన్నారు. మా ఇంట్లో ఉన్న వ్యక్తికి మరణం రావాలనా? మా ఇంటిలో ఉన్నవాడే మరణించాలనా? దేవునికి దయ లేదండి, జాలి లేదండి, కనికరము లేదండి అని ఈ విధముగా దేవునిపై నెపములు వేసేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. మరణం నీ క్యారెక్టర్ని బట్టి వస్తుంది. నీ మరణం నీవు కొని తెచ్చుకున్నప్పుడు అది ఎవరు కూడా ఆపలేరని జ్ఞాపకము చేసుకొని మన మరణానికి దూరంగా ఉండాలన్నా, నీవు సజీవుడిగా ఉండాలన్నా, సజీవుడైన దేవునిలో ఉంటే కొంతకాలమైన మనము ఆరోగ్యకరముగా ఆశీర్వాదకరంగా మనమందరము జీవించు వారముగా ఉంటాము. తర్వాత 6వ విషయం చూడండి. అతడు పతనానికి గల కారణం, సౌలు పతన గల కారణం ఏమిటంటే 6వదిగా పశ్చాత్తాపపడని వాడుగా ఉన్నాడు. అతను ఏం లేదంటమ్మా, పశ్చాత్తాపం అనేది లేదు. చూడండి, పాపము చేయడం మానవుని యొక్క నైజం. కానీ పాపం చేయడానికి ఎంతెంత మాస్టర్ ప్లాన్ వేస్తుంటావో పశ్చాత్తాపడడానికి కూడా అదే ప్లాన్ ప్రకారంగా దేవుని ఎదుట పశ్చాత్తాపడం నేర్చుకోవాలి. కనుక పాపం చేయడానికి చాలా మంది ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇట్ట పోతే ఎలాగుంటుంది, ఇలా పోతే ఎలాగుంటుందని ఇంజనీర్ ప్లాన్ వేసినట్టు ప్లాన్లు వేస్తూ ఉంటారు. కనుక నువ్వు పాపం చేయడానికి కాదు ప్లాన్లు వేయాల్సింది. నీ కుటుంబం గురించి ప్లాన్ వేయి, నీ పిల్లల భవిష్యత్తు గురించి ప్లాన్ వేయి, నీ భార్య గురించి ప్లాన్ వేయి, నీ ఎదుగుదల గురించి ప్లాన్ వేసుకో. ఇవన్నీ గురించి ప్లాన్ వేయరు. కానీ పాపం చేయడం ప్లాను, ఇతర కుటుంబం గురించి ప్లాన్ వేస్తుంటారు, ఇతరుని ఎలా తొక్కాలని ప్లాన్ వేస్తుంటారు, ఎలా వారిని మోసం చేయాలని ప్లాన్ చేస్తుంటారు, ఎలా వారిని ముంచాలి అని ప్లాన్ చేస్తుంటారు, ఎలా వారిని త్రొక్కాలి అనే ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా నువ్వు ప్లాన్ చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు కూడా ప్లాన్ చేస్తాడు. నిన్ను ఎలా తొక్కాలను కూడా ప్లాన్ చేసేవాడిగా ఉన్నాడు. ఇతర వారు తొక్కాలనుకుంటే పైనున్న దేవుడు ఊకుండకుండా నిన్ను నన్ను కూడా త్రొక్కుతాడు. ఎందుకంటే ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం? మనం భూమి మీద ఉన్నాం. ఒక్కసారి కానీ త్రొక్కితే తిరిగి లేవడానికి కష్టం. ఆయన కానీ ఒకసారి త్రొక్కితే తరతరాలు నీవు పుట్టబోవని జ్ఞాపకం చేసుకొని ఆయన త్రొక్కక ముందే ఆయన ఎదుట పిల్లి గొంతులు చూడండి, పిల్లి కూకున్నట్టుగా మనము లేనిపోని కూతలు వేస్తే మనకు తగిన శాస్త్రం అనేది జరుగుతుంది అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనం చూస్తే అతడు పాపము చేసినట్టు అని అక్కడ చూస్తాం. చదవండి. అప్పుడు సౌలు నేను పాపము చేసి తిని, చూడండి, పాపము చేసి తిని అని గ్రహించాడు. కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి అనే గ్రహింపు ఎవరికి లేదమ్మా? అక్కడ సౌలుకు లేదు. సౌలేనా పాపం చేసింది? పాపం చేసిన వారు లేరా అంటే ఉన్నారు, పాపం చేశారు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందారు. సౌలు పాపము చేసినట్టుగానే దావీదు కూడా పాపం చేశాడు, హెచ్చరింపబడ్డాడు. వెంటనే అతడు ఏం చేశాడంటమ్మా?
పశ్చాత్తాపపడ్డాడు. చూడండి, సౌలుకు దావీదుకున్న తేడా ఒకటే. ఇద్దరు పాపం చేశారు, ఒకరు మాత్రం పశ్చాత్తాపడ్డారు. సౌలు మాత్రము తన పాపానికి ప్రాయశ్చిత్త పడలేకపోయాడు గనక అతడు హతమైపోయినట్లు చూస్తున్నాం. చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. దావీదు పాపం చేసినప్పుడు, దావీదు పాపము చేసి ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొంది చరిత్ర సృష్టించాడు దావీదు. కానీ సౌలు పాపం చేసి పశ్చాత్తాపడకపోవడం వలన చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, సంఘములో సమాజములో చరిత్ర సృష్టించాలి, కానీ చరిత్రహీనులుగా మిగిలిపోవడం గొప్పతనము కాదు. నువ్వు సంఘములో ఉన్నావు, దేవుని కుమారుగా పిలబడుతున్నావు, మా తాతలని క్రైస్తవులను చెప్పుకుంటున్నావు, కానీ నీ చరిత్రహీనంగా మిగిలిపోతుందేమో. ఒక్కసారి ఆలోచించి నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్రను, నీ వంశవృక్షాన్ని గొప్పగా చెప్పుకుంటున్నట్టుగా నీ యొక్క చరిత్ర ప్రభులో మనమందరము స్థిరపరచబడి చరిత్ర సృష్టించి మంచి ప్రయోజకులుగా మనము మారాలి. దేవుని యొక్క కుమారుడుగా మారి ఉండడమే మంచి చరిత్ర అనేది మనమందరము జ్ఞాపకము చేసుకొని మన యొక్క జీవితములో మనం ఎలా ఉన్నాం. సౌలు లాంటి జీవితం మనలో ఉంటే, సౌలు లాంటి విధానములో మనముంటే అతడు పతనమైన విధానాన్ని చూస్తున్నాం. మనము కూడా పతనము కాక తప్పదు. దేవునికి విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వు అనుకోవచ్చు, అన్నిట్లో నేను బాగున్నాను, నాకు తిరుగులేదనుకోవచ్చు, కానీ ఏదొక రోజు నిన్ను కూడా త్రొక్కివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాట వినకుండా నువ్వు తిరుగుతున్నావేమో, దేవుని పని చేయకుండా నువ్వు తిరుగుతూ ఉంటే తగిన సమయములో దేవుడు నీకు బుద్ధిని అనుగ్రహిస్తున్నాడు. దేవుడేమో చక్కగా రాజ్య పరిపాలన చేయని దేవుడు అవకాశం ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలు బాగా ఏలమని దేవుడు అధికారం ఇస్తే, నాకు అధికారం ఉంది కదా అని నువ్వు మాట వినకుండా తిరుగుతే మనుషులు ఊకున్నా కానీ దేవుడు మాత్రము ఊరుకుండడు. ఇశ్రాయేలు ప్రజలు ఊరుకుండిపోయారు, కానీ దేవుడు మాత్రం ఊరుకుండకుండా తగిన సమయములో సౌలుకి ఎలాంటి గతిని పట్టించాడో మనకు కూడా అదే గతి పడుతుంది. జాగ్రత్త. అధికారం ఉందని నువ్వు విర్రవీగవద్దు. అధికారం ఇలా ఉంటుంది, రేపు పోతూ ఉంది, కానీ దేవుడిచ్చే కృప శాశ్వత కాలం ఉంటుంది గనక అందుకే దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని యొక్క పనిని జాగ్రత్తగా మనము చేద్దాం. దేవుడిచ్చిన ఆ యొక్క పనులను మనం చేస్తూ దేవుని యొక్క కృప, ఆయన సన్నిధిని మెండుగా దండిగా పొందుకొని మనమందరము కూడా ఆత్మీయతలో భక్తి జీవితంలో మనం బలపరచబడి దేవుని యొక్క బిడగా, కుమారుడిగా, కుమార్తెగా మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షతను ఈ సమయంలో పొందుకు. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాక్య ప్రకారంగా జీవించే కృపను, భాగ్యం దయచేయని ప్రార్థిస్తుండగా మన మధ్యలో ఉన్న దేవుని యొక్క సేవకులు రాధాము గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన నాన్న, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటుకి మధ్యాహ్న కాల వేళలో కులుమాల స్థానిక సంఘంలో నన్ను కూడా ఒక పాలి భాగస్తునిగా చేర్చినందులకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న, నీ దైవజనులు తండ్రి చక్కటి వర్తమానాన్ని, చక్కటి పరిచర్యను అందించారు. నాన్న, నీ దైవదాసుల పట్ల మీరు తోడుగా ఉండమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, అలాంటి జీవితం మాలో ఎప్పటికీ కూడా ఎవరికి కూడా లేకుండా నాన్న, నీ యందు భయభక్తులు కలిగి జీవించే, విశ్వసించే కృపను అనుగ్రహించి మహిమ పొందమని కూడా ప్రార్థిస్తూ